హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో. ఈరోజు వీడియో వచ్చేసి మా కోడలు పెళ్ళి అనమాట. సృజన వెడ్స్ ప్రశాంత్ పెళ్ళి అనమాట ఈరోజు. అయితే ఇక కరెక్ట్ టైంకి అయింది పెళ్ళి. ఒక 5-10 నిమిషాలు అటు ఇటు అయింది అంతే. పొద్దున 11:30కి ఉండే. ఇక కాలు కడిగిన బట్టలు పెడుతున్నారు అనమాట. మా అన్నకు ఆడబిడ్డకు వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కలిసి బట్టలు పెడుతుండ్రు. అయితే ఇంకా మా దాంట్లో ఎట్లా సాంప్రదాయం ఎట్లుంటుందంటే, పెళ్లి పిల్లని చేసిన తర్వాత ఫస్ట్ పసుపు దంచడము, గాజులు పెట్టుకోవడము, పసుపు దంచడము, మళ్ళీ మామిడి తోరణాలు, మామిడి ఆకులు పందిర్ల పచ్చని పందిరికి మామిడి ఆకులు కట్టడము. ఇక హల్దీ ఫంక్షన్స్ అంటే ఈ మధ్యలో చేస్తారు కదా. మేము చిన్నప్పుడైతే ఇట్లా హల్దీ ఫంక్షన్స్ అయితే ఏం లేవు. పెళ్లి పిల్లని చేసిన తర్వాత ఇంకా మైలపూలు, నల్ల గుండలు తేవడం, ఐరన్ కుండలు తేవడము. తర్వాత ఇంకా అమ్మాయి ఇట్లా మంచిగా మళ్ళీ రెడీ అయిన తర్వాత ఐరన్ కుండల దగ్గర గౌరీ పూజ చేస్తారనమాట. గౌరీ పూజ చేసిన తర్వాత ఇంకా అమ్మాయిని ఇంటి దగ్గర అయితే, అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర పెళ్ళి అయితే అబ్బాయిని తీసుకొని వచ్చి ఒక గుడి దగ్గర కూర్చోబెడతారు. ఇక ఫంక్షన్ హాల్లో అయితే ఇక వరుని గది, వధువు గది ఉంటుంది కదా, వాటిల్లో కూర్చోబెడతారనమాట. తర్వాత ఎదుర్కొంటారు అనమాట. ఇక అబ్బాయి వాళ్ళ దగ్గర పోయి అమ్మాయి వాళ్ళు పోయి ఇంకా ఏమంటారు, బుక్క గులాలు కలర్స్ పూసుకొని చక్కెర, అప్పుడైతే చక్కెరే పోసేది కదా, ఇప్పుడైతే స్వీట్లు అవన్నీ. అప్పుడైతే మేము చిన్నప్పుడు చిన్న బిస్కెట్స్ ఉండేది, 5 పైసలకు ఒకటో 5 బిస్కెట్లు వచ్చేదనమాట. ఉప్పు బిస్కెట్లు అనేది, ఆ బిస్కెట్లు పోసేదనమాట. ఇప్పుడైతే మొత్తం ఇంకా చక్కెర స్వీట్లే పోస్తారు. ఇప్పుడైతే ఇక కలర్స్ ఇట్లా ఏం పోసుకుంటలేరు కదా, చాలా చాలా చేంజ్ అయిపోయింది అనమాట అప్పటికి ఇప్పటికి. ఇక బట్టలు ఖరాబ్ అవుతాయి అన్నట్టు కూడా కలర్లు పోసుకుంటలేరు, ఓన్లీ పసుపు పెట్టుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు అంతే. ఇంకా ఇవన్నీ కొంచెం ఈ వీడియోలో మిస్ అయినాయి అనమాట. కొంచెం లేట్గా పోయినాం మేము. పోయేటప్పటికి ఇక అబ్బాయి అమ్మాయి పెళ్లి పందిట్లోకి వచ్చిరనమాట. ఇంకా తర్వాత ఇప్పుడు ఇక కాలుగడుగుడు కూడా అయిపోయింది మేము పోయేటప్పటికి. తర్వాత ఇక కన్యాదానం చేస్తారనమాట. కాలుగడి కూడా అయిపోయిన తర్వాత కన్యాదానం చేస్తుండ్రు. పెళ్ళి అయితే ఇక్కడ ఉప్పల్లోనే అయిందనమాట. అబ్బాయి వాళ్ళది మహబూబ్నగర్ డిస్టిక్ అనమాట, జడ్చర్ల. ఇక మేనమామ పిల్ల మేనమామ పుస్తలు తీసుకుపోయి అందరికి మొక్కించుకొని వస్తాడు కదా. సారీ అండి, అందరికీ మొక్కించుకొని వస్తుండ అనమాట. ఇంకా అంతటికి వీళ్ళు అబ్బాయి వాళ్ళు అనమాట, అక్కడ వాళ్ళు లెఫ్ట్ సైడ్ అమ్మాయి వాళ్ళు. ఇక అంతటా ఏం పోలేదనమాట, లేట్ అవుతుంది అన్నట్టు. పెళ్లి స్టేజ్ మీద వాళ్ళ వరకే పోయిండు అనమాట, మొక్కించుకొని వచ్చిండు. తర్వాత ఇంకా తాళి కట్టే సమయం అనమాట. తర్వాత మట్టెలు చాలా బాగా జరిగింది పెళ్ళి అయితే, అన్నీ బాగా జరిగినాయి. హల్దీ ఫంక్షన్ వీడియో అయితే ఈరోజు పెట్టేసిన, చూడండి. చూడని వాళ్ళు ఉంటే పెళ్ళి తాళి కట్టడం అయిపోయిన తర్వాత ఇక తలంబ్రాల వేడుక అనమాట. తలంబ్రాలు పోసుకుంటారు అబ్బాయి అమ్మాయి. అబ్బాయి అయితే చాలా చాలా బాగుంది. జంట అయితే మంచిగా ఉన్నారనమాట. ఇద్దరికి చాలా బాగా పేరైతే సూపర్ ఉన్నారు ఇద్దరు. మా కోడలు చాలా పొడుగుంటుంది అనమాట, 5'8" ఏమో ఉంటుంది. ఇంకా అబ్బాయి కూడా మంచిగా ఉన్నాడు, 6'2" 6'3" ఉన్నాడు అబ్బాయి కూడా. చాలా మంచిగా ఇద్దరికి చాలా బాగా కుదిరింది అనమాట. ఇగో ఇక్కడ వాళ్ళేమో మా వాళ్ళు అనమాట, అమ్మాయి వాళ్ళు. అటు సైడ్ ఉన్న వాళ్ళేమో అబ్బాయి వాళ్ళు అనమాట. ఇక మా చెల్లెళ్ళు, మా అక్కలు అందరు అనమాట. ఇక పెళ్ళి అయిపోయిన తర్వాత అవి థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా, అవి ఊరుకుంటున్నారు అనమాట. ఇక పెళ్ళి అయిపోయింది. ఇంకేమో మాట్లాడుతుంది అనమాట మా కోడలు. మా అబ్బాయి చూడు, మా కొడుకు హాయ్ చెప్తుండ అనమాట. నేను వీడియో తీస్తుంటే హాయ్ అని చెప్తుండ అనమాట. ఇక వడి బియ్యం పోయడానికి రెడీ చేస్తారు అన్నట్టు. వడి బియ్యం పోస్తారు అనమాట ఫస్ట్. ఇక పెళ్ళి అయిపోయిన తర్వాత ఫస్ట్ వడి బియ్యం పోయాలి కదా, తర్వాత పోలు ముంతలు పెడతారు. 4 సైడ్లు 4 పెడతారు అనమాట. బియ్యం పోసుడు అయిపోయిన తర్వాత
అమ్మాయి వాళ్ళు పోస్తారనమాట ఫస్ట్ బియ్యము, తర్వాత అబ్బాయి వాళ్ళు కూడా పోస్తారు పెళ్ళిలో. ఈ అమ్మాయి వాళ్ళ మేనత్త అనమాట, ఈమె బియ్యం పోస్తుంది. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా ఏమంటారు, నాగవెల్లి అంటారు అనమాట. పోలు తిరుగుతారు కదా, చుట్టూ తిరుగుతారు, అదనమాట ఇంకా నాగవెల్లి అవుతుంది అప్పుడు. ఇక తర్వాత నాగవెల్లి అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు అందరూ ఫోటోలు దిగడము, ఇంకా వచ్చిన జనాలందరూ అక్షంతలు వేసి ఆశీర్వదించడము అవన్నీ అనమాట. ఇక మా చిన్న తల్లి ఇక తింటుంది, మా ఋగ్వేద అక్కడ కూర్చోబెట్టి తినిపిస్తుంటే తింటుంది అనమాట. చుట్టూ కూర్చున్నారు పిల్లలు. జనాలు అయితే చాలా మంది వచ్చారు. అగో చూడండి ఎంత బాగా మంది వచ్చారో. నేనైతే చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి, పెళ్ళిళ్ళు పండుగలు కూడా ఉన్నాయి, దుర్గమ్మ పండుగలు పెళ్ళిళ్ళు ఉన్నాయి. అయినా కానీ మస్తు మంది వచ్చారు. సాయంత్రం వరకు వస్తూనే ఉన్నారనమాట. ఇక మా పిల్లలు చూడిగా ఈమె మా చీర కట్టుకున్నామే, మా అమ్మాయి ఓన్ వేసుకున్నామే, మా ఇంకొక అమ్మాయి మా చెల్లె కూతురు అనమాట. తర్వాత ఇంకా మా పిల్లలు అందరూ ఫోటోలు దిగుతారు అనమాట. చిన్న అంటే యూత్ అందరూ. మా పిల్లలు అనమాట వీళ్ళంతా. ఇక మా అక్క కూడా ఎంటర్ అయింది అనమాట. వాళ్ళకి నన్ను కూడా తీయండి అని వచ్చింది అన్నట్టు. తర్వాత ఇక మా ఫ్యామిలీ ఇది చిలగొల్ల హనుమమ్మ ఫ్యామిలీ అంటే మా అత్త వాళ్ళ అమ్మ కుటుంబం అనమాట. వీళ్ళంతా చాలామంది ఉన్నారు. ఇంకొక పావులం మందం కూడా రాలే, అంటే 100లో 25 మెంబర్స్ వచ్చిర్రు అంతే. ఇంకా చాలామంది రావాలి. కొంతమంది వెళ్ళిపోయినరు, కొంతమంది రాలేదు, పండుగలు పెళ్ళిళ్ళు ఉండి. వచ్చిన కాడికైతే దిగినాం అనమాట వీళ్ళందరం. మా అత్త వాళ్ళ అమ్మకు 7 బిడ్డలు అనమాట. రెండో బిడ్డ పెళ్ళి అనమాట. అయితే ఇంకా అందరం పోయినాం. లాస్ట్కి ఫోటోలు కూడా దిగినాం అనమాట. ఉన్నోళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోగా ఉన్న కాడికి దిగినాం అన్నట్టు. చిలగొల్ల హనుమమ్మ ఫ్యామిలీ అనమాట ఇక్కడ. ఇక తర్వాత అప్పగింతల కాడైతే చాలా